ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆది కాండము 27 అధ్యాయము 1 నుండి 40 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నా కుమారుడా అని అతన్ని పిలవగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడును, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములను తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నాకిష్టమైన రుచిగల భోజనమును సిద్ధం పరిచి నేను తినుటికే నా యొద్దకే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించిన. ఆ విషయాన్ని రహస్యంగా రెబెకా ఆలకించింది. ఇక్కడ మనం గమనించుకోవాలా, యాకోబు యాకోబు పుట్టినప్పుడే దేవాది దేవుడు వాళ్ళిద్దరి యొక్క బలహీనతలు బలాలు దేవుడికి తెలుసు. అదేవిధంగా ఆ ఉద్దేశంతోనే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని దేవాది దేవుడు రెబెకాతో ముందుగానే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని 25వ అధ్యాయంలో మనం గమనించుకోవచ్చు. కానీ ఇక్కడ 27వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇస్సాకు రెబెకా యొక్క బలహీనతని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా తల్లిదండ్రులు అంటే ఎలా ఉండాలి? పిల్లల్నిద్దరిని కూడా సమానంగా చూసుకోవాలి, పిల్లలిద్దరిని కూడా సమానంగా పెంచాలి. కానీ ఇక్కడ ఏమవుతుందట, ఇస్సాకు తన పెద్ద కుమారుడిని ఏసావుని ఇష్టపడుతూ ఉన్నాడట, రెబెకా తన చిన్న కుమారుడైన యాకోబుని ఇష్టపడుతూ ఉందట. ఇక్కడ వచ్చింది నిజంగా 27వ అధ్యాయంలో ఇస్సాకు రెబెకా యొక్క బలహీనతలు, తల్లిదండ్రుల యొక్క బలహీనతలు దేవుడు ముందుగానే గమనించాడు. ముందుగానే దేవునికి అర్థమైంది కాబట్టే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ముందుగానే చెప్పడం జరిగింది. అయితే యాకోబు పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, యాసావు పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ లోకంలో ఏ మనిషి అయినా బలాలు బలహీనతలు కలిగి ఉంటారనే మనం గ్రహించాలి. అయితే దేవునికి ముందుగానే తెలుసు ఏసావు యొక్క బలహీనతలు, యాకోబు యొక్క బలహీనతలు, ఇద్దరు బలహీనతలు కూడా తెలుసు. ఇక్కడ అలాగే తల్లిదండ్రుల యొక్క ఇస్సాకు రెబెకా యొక్క బలహీనతలు కూడా దేవునికి తెలుసు. అయితే వీళ్ళందరి బలహీనతలను బట్టి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యాక్చువల్గా దేవుడు అందరి పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక సంకల్పాన్ని కలిగి దేవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ దేవాది దేవుడు ఇక్కడ తల్లిదండ్రులకి బలహీనతలు ఉన్నాయి, పిల్లలకి బలహీనతలు ఉన్నాయి, పెద్ద కుమారుడికి బలహీనతలు ఉన్నాయి, చిన్న కుమారుడికి బలహీనతలు ఉన్నాయి. అయితే ఇక్కడ యాకోబు ఎందుకు యాకోబుకి దాసుడు అవుతాడని ఎందుకు ముందుగానే చెప్పబడింది? దేటి వాటి యొక్క ఉద్దేశం అనేది మనం ఇక్కడ గమనించాలి. అప్పుడు రెబెకా ఏం చేసింది, తన చిన్న కుమారుడైన యాకోబుని పిలిచి, నా కుమారుడా, నా మాట విని నేను ఆజ్ఞాపించినట్లుగా నువ్వు చేయము. నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా చేయము. ఎందుకంటే నీ తండ్రి అయిన ఇస్సాకు నీ అన్న అయిన ఏసావుని పిలిచి తనకి ఇష్టమైన నాన్ వెజ్ని తెమ్మని చెప్పాడు. తర్వాత విలువ గల దీవెనలు నేను ఇస్తానని చెప్పగానే రెబెకా ఆలకించి తన కుమారుడిని సిద్ధపరుస్తూ ఉంది. తర్వాత మరి రెబెకా ఎలా తయారు చేసి తన భర్తకి ఎలాంటి కూర ఇష్టమో మరి ఏసావులాగా యాకోబుని రెడీ చేసి పంపించింది. అయితే ఇక్కడ 27వ అధ్యాయము 22 వచనం నుండి 24 వచనాలు మనం గమనించినట్లయితే, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతనిని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నైన ఏసావు చేతుల వలె
రోమములు గలవాడై ఉందిన ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, యాసవు అను నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనిను. అప్పుడు ఇస్సాకు యాకోబుని దీవించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాలి, యాకోబు స్వరము కానీ చేతులు యాసవులాగా ఉన్నాయని ఇస్సాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ని క్లారిఫై చేస్తూ ఉన్నాడు. పదే పదే అడుగుతూ ఉన్నాడు, నువ్వు యాసవ్వేనా, నా కుమారుడైన యాసవ్వేనా అని పదే పదే అడుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనించుకోవాలా, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, తల్లిదండ్రుల యొక్క దీవెన మన జీవితాల్లో ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనదని మనం గమనించుకోవాలా. నిజంగా తండ్రి యొక్క దీవెన ఎంతో విలువైనది, శ్రేష్టమైనదని గమనించిన యాసవు వేటకి వెళ్ళిన సమయంలో ఆలస్యమయ్యాడేమో. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూడండి. యాసవు ఏటాడి అది వండి అంతా రెడీ చేసిన టైంకే యాకోబు వచ్చి విలువగల దీవెనలు పొందుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యాసవు రెడీ అయ్యి వస్తున్న సమయంలో నిజంగా మనం ఇక్కడ గమనించుకోవాలా, 32వ వచనంలోనే క్లియర్ కనబడుతుంది. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరివని అతన్ని అడిగినప్పుడు, నేను నీ కుమారుడైన యాసవును, నీ జ్యేష్ఠ కుమారుని అనగా ఇస్సాకు మికటముగా గడగడగా వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వారు ఎవరు? నీవు రాకమునుపు నేను వాటిని అన్నిటిలో తిని అతన్ని నిజంగా దీవించితనే, అతడు దీవింపబడిన వాడై అయ్యను. ఇక్కడ క్లియర్గా చెప్పేస్తా ఉన్నాడు. నీకంటే ముందులో ఒకరు వచ్చాడు, నేను చెప్పిన కూరే ఆయన తెచ్చాడు, నాకు తృప్తిగా భోజనం పెట్టాడు, దీవెనలో పొందుకొని వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు నిజంగా యాసవు ఆ మాటలు విన్నప్పుడు దుఃఖాకాంతుడై పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడు. అంటే ఎంతో బాధపడుతూ ఉన్నాడు, ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యో, ఆల్రెడీ నా యొక్క జ్యేష్ఠత్వం పోయిందే, ఇప్పుడు విలువగల తండ్రి యొక్క దీవెనలు కూడా పట్టుకొని వెళ్ళిపోయాడే అని తన హృదయంలో ఎంతో కృంగిపోతూ ఉన్నాడు. నా జ్యేష్ఠత్వం పోయింది, నాకు రావాల్సిన దీవెనలు కూడా తనే తీసుకెళ్ళిపోయాడు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అయితే మరలా తండ్రిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇంకేదైనా దీవెన ఉంటే, ఒక్క దీవెనైనా ఉంటే నన్ను దీవించు అని. విలువైన దీవెనలు వెళ్ళిపోయాయి, విలువైన దీవెనల కోసం ఆరాటపడుతూ ఉన్నాడు, పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం గమనించుకోవాలా, విలువగల దీవెనల కోసం మనం పోరాటం చేయాలి. తల్లిదండ్రుల యొక్క దీవెనల కోసం మనం ఆరాటపడాలి. ముఖ్యంగా ఏది విలువైనదో, ఏది శ్రేష్టమైనదో మన జీవితంలో తెలిసి ఉండాలి. యాసవు మొదటిగా తన యొక్క జ్యేష్ఠత్వానికి విలువ ఇవ్వలేకపోయాడు. ఇక్కడ తండ్రి యొక్క దీవెనలో, విలువైన దీవెనలో పొందలేకపోయాడు. ఈరోజు దేవాది దేవుడు యాకోబు, యాసవు జీవితాల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనలో బలహీనతలు ఎక్కువగా ఉంటే ఏమవుతాయట? పగలు హత్యలు అవుతాయి యాసవులాగా. మనలో బలాలు ఉంటే మనకెంతో మేలు, ఎంతో ఆశీర్వాదం అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ఉద్దేశాన్ని మనం గమనించాలి. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక కలిగి ఉంటే అది మన జీవితంలో ఎప్పుడైనా అది నెరవేరుతుంది. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి లేకపోతే, దేవుడు
దేవుడు మన పట్ల ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగి లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా ఎన్ని చేసినా అది శుద్ధ దండగానే మనం గమనించాలి. నిజంగా దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే, ఒక సంకల్పం కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున అదే మన జీవితాల్లో నెరవేరుతుంది. ఒకవేళ మనం దేవునికి దూరంగా పారిపోయినా సరే దేవుడు పిలకొట్టుకొని తీసుకొచ్చి తన చిత్తం చొప్పున, సంకల్పం చొప్పున జరిగించుకోగలడు. ఎందుకంటే బైబిల్లో యోనా గురించి మనం ఆలోచించేద్దాం. దేవుడు యోనాను బట్టి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నెనెవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్తా ఉన్నాడు. కానీ తను ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఏం చేశాడు? పిలకొట్టుకొని తీసుకొచ్చి తిన్నగా ఎక్కడ నెనెవే పట్టణానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే దేవునికి మనం ఎంత దూరం అయిపోయినా, మన బలహీనతలు బట్టి దేవుడిని దూరం అయిపోయినా, మన బలాల బట్టి దేవుడిని దూరం అయిపోయినా, మనకు వచ్చిన దీవెనల ద్వారా దేవుడి దూరం అయిపోయినా, మనకు వచ్చిన శాపాల ద్వారా దేవుని దూరం అయిపోయినా, ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక సంకల్పం కలిగి ఉంటే ఖచ్చితంగా నిన్ను నన్ను ఏదో ఒక రోజున వాడుకోబోతా ఉన్నాడు. ఇక్కడ యాకోబు పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యాసవు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి లేడు. అందుకనే యాసవు మొదటి నుండి కూడా తన జ్యేష్ఠత్వం యొక్క విలువను గుర్తించలేకపోయాడు. ఇక్కడ తండ్రి యొక్క విలువైన దీవెనలో నిజంగా పొందుకోలేకపోయాడు. అందుకనే ఇక్కడ యాకోబు బలహీనతలు కలిగి ఉన్నాడు, ఇక్కడ యాసావు బలహీనతలు కలిగి ఉన్నారు. అయితే యాసావు తన బలహీనతను బట్టి దేవునికి దగ్గర అవ్వలేకపోయాడు. యాకోబు తన బలహీనతను బట్టి దేవునికి సమీపంగా అవుతా ఉన్నాడు. ఈ విషయాన్నే మనం గమనించాలి. మన బలహీనతను బట్టి మనం దేవునికి దూరం అవుతా ఉన్నామా? మన బలాన్ని బట్టి దేవునికి దూరం అవుతా ఉన్నామా? మన బలహీనతను బట్టి దేవునికి దగ్గర అవుతా ఉన్నామా? మన బలాన్ని బట్టి దేవుని దగ్గర అవుతా ఉన్నాం అనేది మనం మన జీవితాలు మనమే పరీక్ష పెట్టుకోవాలి. తల్లిదండ్రులుగా ఇస్సాకు, రెబెకాలు వాళ్ళ బలాలను బట్టి దేవుడిని సమీపంగా ఉండి గర్భఫలాన్ని పొందుకున్నారు, ఎన్నో మేలుల ఆశీర్వాదాలు పొందుకున్నారు. అలాగే ఇక్కడ యాకోబులు కూడా వాళ్ళ బలాలను బట్టి, వాళ్ళ బలహీనతలు బట్టి కొందరు దేవుడికి దూరం అవుతూ ఉన్నారు, కొందరు దేవుడికి దగ్గర అవుతూ ఉన్నారు. ఇక్కడ మనం పేతుర్ని, ఇస్కరియోతు యోధాని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇద్దరు కూడా బలవంతులు, ఇద్దరు కూడా బలహీనులు. ఇతనేమో యేసు ఎవరు అని చెప్పాడు, ఇతనేమో యేసునే అమ్మి వేశాడు. కానీ ఇద్దరు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులే చేశారు, దేవునికి దూరం అయిపోయేలాగా ఉన్నారు. ఇద్దరు కూడా దేవునికి శత్రువుగానే ఉన్నారు. కానీ పేతురు తన బలహీనతను బట్టి దేవునికి సమీపంగా అవుతూ ఉన్నాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధ తన బలహీనతను బట్టి దేవునికి దూరం అయిపోయి ఈ లోకానికే ఏకంగా దూరం అయిపోయాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మన బలహీనతను బట్టి మనము దేవునికి సమీపంగా ఉండాలి. మన బలాన్ని బట్టి మనం విరవేయకూడదు. మన బలాన్ని బట్టి దేవునికి సమీపంగా ఉండాలనేదే ఇక్కడ ఈ యొక్క ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం గమనించుకోవాలా, మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో మన ఆధ్యాత్మికత ఎలా ఉందనేది మనం ఒకసారి పరిశోధించుకోవాలా. పేతురులాగా బలహీనుడివే, ఇస్కరియోతు యోధలాగా బలహీనుడివే, ఏసావులాగా, యాకోబులాగా మనం అందరము బలహీనులమే. కానీ దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అందుకే మన బలహీనతను బట్టి మనం దేవునికి సమీపంగా అయితే మనం ఎంతగానో దీవింపబడతాం. ఇక్కడ యాకోబు బలహీనుడే,
యాసవు బలహీనుడే. యాసవు తన బలహీనతను బట్టి దేవుడికి దూరంగా అవుతా ఉన్నాడు. యాకోబు తన బలహీనతను బట్టి దేవునికి సమీపంగా అవుతా ఉన్నాడు. పేతురు కూడా అంతే, ఇస్కరేతు యూదా కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తన బలహీనతను బట్టి దేవుడికి దూరం అవుతూ వచ్చారు. ఆ బలహీనతను బట్టే పేతురు దేవుడికి సమీపంగా అవుతా ఉన్నాడు. ఇస్కరేతు యూదా దేవునికి దూరంగా పారిపోతూ ఉన్నాడు. మనం కూడా ఎలా ఉన్నాం? మన బలహీనతలో మనం అనుకున్నది అవ్వట్లే, మనం అనుకున్నది చేయవలసింది చేయలేకపోతూ ఉన్నాం. మనం పరిశుద్ధంగా ఉండాలనుకుంటా ఉన్నాం, పరిశుద్ధంగా ఉండలేకపోతూ ఉన్నాం. బైబిల్ చదవాలనుకుంటా ఉన్నాం, బైబిల్ చదవలేకపోతూ ఉన్నాం. ప్రార్థన చేయాలనుకుంటా ఉన్నాం, ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటా ఉన్నాం, ఉండలేకపోతూ ఉన్నాం. మన జీవితాల్ని చక్కగా మంచిగా జీవించాలనుకుంటూ ఉన్నాం, కానీ ఈ లోకంలో జీవించలేకపోతూ ఉన్నాం. అయితే ఆ బలహీనతలను బట్టి మనం దూరం అయిపోకూడదు. దేవుని సన్నిధికి దగ్గర అవ్వాలా. అయ్యా మమ్మల్ని రీఛార్జ్ చేయండి, మా ప్రభువా మమ్మల్ని పరిశోధించండి, ప్రభువా మమ్మల్ని పరిశుద్ధంగా మార్చండి, మాయా నీ సహవాసంలో మమ్మల్ని అభివృద్ధి పరచండి, నీ సహవాసంలో మమ్మల్ని నాయన నీ వలె మమ్మల్ని మార్చండి. యేసుక్రీస్తు వారు ఏం చేసేవారు? పగలంతా ప్రసంగం చేసి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడట. యేసుక్రీస్తులాగా మనం కూడా బలపడుతూ అనేక మందిని బలపరిచేవారిగా ఉండాలి. మనం దీవెన పొందుతూ అనేక మందికి దీవెనకరంగా మనము ఉండాలనేది మన దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ యాసవు తన బలహీనతను బట్టి దేవుడు దూరం అయిపోయాడు. యాకోబు దేవుని యొక్క సంకల్పంలో తన బలహీనతను బట్టి దేవునికి సమీపంగా దగ్గర అవుతూ ఉన్నట్లుగా మనము చూసుకోవాలి. ఈరోజు మన పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే నిజంగా నీలో ఉన్న బలహీనతను బట్టి నువ్వు దేవుడికి దూరం అయిపోకూడదు. నీలో ఉన్న బలాలను బట్టి దేవుడికి దూరం అయిపోకూడదు. ఈ విషయాలన్నీ దేవాది దేవుడే నీతో నాతో మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విలువలేని దీవెనలు పొందుకున్నామని బాధపడొద్దు. ఒకవేళ ఏసావులాగా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నావేమో, తూనీకరించేవేమో, తండ్రి యొక్క విలువైన దీవెనలు పొందలేకపోయేవేమో, అలాగని నువ్వేమో తక్కువడివేం కాదు, అల్పుడివేం కాదు, అవి పొందుకున్నంత మాత్రాన నువ్వు గొప్పడివని కాదు. కానీ ఇక్కడ యాసవు తన జ్యేష్ఠత్వాన్ని పోయిందని, ఆ తర్వాత తండ్రి యొక్క విలువైన దీవెనలు పోయాయని అతనేమో అల్పుడని కాదు. యాకోబు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, ఆ తర్వాత విలువైన దీవెన పొందుకున్నాడని ఈయన బలవంతుడు కాదు. ఇద్దరు కూడా బలహీనులే. కానీ ఇక్కడ దేవుడు వీళ్ళిద్దరి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే యాకోబుని తన జీవితం మీద విరక్తి పుట్టేలాగా తన బలహీనతలన్నీ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యాసవుకు తెలియజేస్తూ ఉన్నాడు, కానీ తన బలహీనతను బట్టి ఏమవుతూ ఉన్నాడు? దేవుడిని సహవాసం నుండి, దేవుని యొద్ద నుండి దూరం అయిపోతూ ఉన్నాడు. ఇంకెందుకు జీవితం? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాను, తండ్రి యొక్క విలువైన దీవెన నాకు పోయిందే, ఇంకెందుకు ఈ జీవితం శుద్ధ దండగా అని తన జీవితం మీద తనే విరక్తి పెంచుకుంటూ తన బలహీనతను పెంచి పోషిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు ముందుగానే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడనే ముందుగానే చెప్పడం జరిగింది. అలాగే మరి యాసవు కూడా ప్రవర్తించినట్లుగా తన బలహీనతనే కేంద్రం చేసుకొని, తన బలహీనతనే ఆధారం చేసుకొని దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాడు. యాకోబు మాత్రం తన బలహీనతను బట్టే దేవునికి సమీపంగా మారుతూ ఉన్నాడు, దేవునికి దగ్గర అవుతూ ఉన్నాడు, దేవుని సహవాసంలోనికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈరోజు మనం కూడా మన బలహీనతను బట్టి మనం కృంగిపోకూడదు, మన బలాలను బట్టి మనం విర్రవేయకూడదు. ఇక్కడ యాసవు యాకోబు ఇద్దరు బలహీనులే, ఇద్దరు బలవంతులే. కానీ దేవుని కొరకు దేవునిలో జీవించేవారు ఎవరు?
యాసవు దేవుడిలో ఉండట్లే, దేవుడికి దూరంగా పారిపోతూ ఉన్నాడు. యాకోబు మాత్రం దేవునికి దగ్గర అవుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి రావడానికి తనకి సమయం ఆసన్నమైంది. ఈరోజు మన జీవితాల్లో మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో అది అవడం లేదా? ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఉద్యోగం రావట్లేదా? వివాహం కోసం ఎన్నో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంతోమందిని అడుగుతూ ఉన్నాం, నాకు ఏజ్ అయిపోతూ ఉంది కానీ వివాహం ఇంకా అవ్వలేదే. నేను అనుకుంటా ఉన్నవి ఇంకా జరగలేదే. నాకు ఎప్పుడు అనారోగ్యమే, ఎందుకు నా బతుకు ఇలా మారిపోతూ ఉంది? నా జీవితంలో నాకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి. ఇంకా నా వల్ల దేవునికి ఏం ఉపయోగము? నా వల్ల సమాజానికి ఏం ఉపయోగము? నీలో నువ్వు అనుకొని డిసైడ్ అవుతా ఉన్నావా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనం బలహీనులమైనా సరే, మనం బలవంతులమైనా సరే, దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజున అది నెరవేరుతుంది. దేవుడు ఖచ్చితంగా తన పనిని మన జీవితాల్లో తగిన సమయంలో ఆయన జరిగించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనం ఓర్పు సహనం కలిగి, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరిగించు ప్రభువా, నీ ఉద్దేశం నీ ప్రణాళిక నా జీవితంలో జరిగించని మనం ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మన బలహీనతను బట్టో, మన భక్తిని బట్టో మనం మంచివారమనో దేవుడు మనం ప్రేమించట్లేదు. కానీ మనం చెడ్డవారమని తెలుసు కూడా, మనం బలహీనమని తెలుసు కూడా, మనం పాపులమని తెలుసు కూడా, దేవునికి శత్రువులని తెలుసు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం పాపులమని తెలుసు కూడా, మనం శత్రువులని తెలుసు కూడా, మనం ఎందుకు పనికిరామని తెలుసు కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ఆయన పరలోకం నుండి ఈ భూలోకాన్ని దిగి వచ్చాడు. ఆయన మనం బలహీనులని తెలుసు, ఆయనకి వ్యతిరేకులని తెలుసు, మన వల్ల ఆయనకి ఏ ఉపయోగం లేదని తెలుసు, మనం ఇతరులకి దీవెనగా ఉండము, దేవునికి మహిమగా బతకమని తెలుసు కూడా ఆయన మన బలహీనతను బట్టి ఆయన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం పాపులమని తెలుసు కూడా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, మనల్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఏదో నీ గొప్పతనం బట్టి కాదు, ఏదో నీ బలం బట్టి కాదు, ఏదో నువ్వు మంచి జ్ఞానం కలిగిన వాడు అని కాదు. ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితం పట్ల, మన జీవితాల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది నెరవేర్చాలని, ఆయన పని చేసుకోవాలని ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది ఎప్పుడైనా నెరవేరాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి కనులెత్తి దేవాది దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడట. ఎవరు నా వైపు తిరుగుతారా, ఎవరు నా సమీపంగా ఉన్నారా, ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారా, ఎవరు నీతిపరులుగా ఉన్నారని దేవుడు చూస్తూ ఉంటే ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నాం. లేడు ఒకడును, నీతిమంతుడు అక్కడూ లేడు. అందరం త్రోవ తప్పి పనికి మాలి వారం అవుతుంది. ఈ విషయాలు మనం గమనించుకోవాలి. ఏ భేదం లేదు, చిన్నవారు లేదు, పెద్దవారు లేరు, యవనస్తులు లేరు, వృద్ధులు లేరు, అందరూ దేవుడిని మహిమను పొందలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మనం అయోగ్యులమే, మనం అపరిశుద్ధులు, దేవుని సన్నిధిలో ఉండడానికి యోగ్యులం కాదు. ఆనాడు లేవీలకి ఇచ్చిన భాగ్యాన్ని, పరిసయ్యులు శాస్త్రులకి ఇచ్చిన భాగ్యాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు గొప్పవాడవని కాదు, ఈరోజు మనం బలవంతులమని కాదు, మనం బలహీనులు అని తెలుసు, మన శత్రువులు అని తెలుసు, మన వల్ల దేవుడికి ఉపయోగం లేదని తెలుసు కూడా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు, మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తల్లి గర్భంలో రూపించక మునిపే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఏసావు, యాకోబు తల్లి గర్భంలో రూపించక మునిపే, ఏసావు నీ తమ్ముడైన యాకోబుకి నువ్వు దాసుడు అవుతావు, ఓ యిర్మీయా తల్లి గర్భంలో రూపించక మునిపే నువ్వు నా దాసుడివే, నువ్వు ప్రవక్తవే. నా ప్రియ సహోదరుడా, సహోదరుడి,
తల్లి గర్భంలో రూపించక మునిపే నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, ఒక సంకల్పం కలిగి ఉన్నాను. నువ్వు నా దాసుడివి, నువ్వు నా కొరకు పని చేయవలసి ఉన్నది. నీ బలహీనత బట్టి నువ్వు కృంగిపోకు, నీ బలాల బట్టి నువ్వు విర్రవేక్కో. నీ పట్ల నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, అది తగిన సమయం ఉందో నిన్ను గొప్ప సాధనంగా వాడుకోబోతావన్నాను. గొప్ప సాధనంగా, ప్రజలకి దీవెనగా, దేవునికి మహిమగా నిన్ను వాడుకోబోతావన్నాను. నీ కథ మొత్తం మార్చిపోతావన్నాను. అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా చేయగలను, ఏమైనా చేయగలను. నీ కథ మొత్తం, నీ చరిత్ర మొత్తం మార్చగలను. నా నామానికి మహిమ తెచ్చుకోగలను. ప్రజలందరికీ దీవెనగా నీ జీవితాన్ని మార్చగలను.